ఈరోజు క్లాస్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాము. 2025 సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండి, ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. దాంట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ చూస్తున్నాను. ఈరోజు అయితే మనం రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 7 people B, C, D, E, F, G, H are sitting in a row facing north. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఒక రో అన్నారు కాబట్టి లైన్ వేసుకోవాలి. అదే ఇన్ ఏ సర్కిల్లో కూర్చున్నారు అంటే ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఎంతమంది అయితే 7 people అన్నారు. ఎంతమంది పీపుల్ అని మెన్షన్ చేస్తే అన్ని పార్టిషన్స్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7. 7 members అన్నారు కాబట్టి 7 వేసుకున్నాం. ఈచ్ పర్సన్కి లెఫ్ట్ రైట్ అయితే ఉండేది కదండి. ఇది లెఫ్ట్ మోస్ట్, అలానే ఇది రైట్ మోస్ట్. దీంట్లో ఈచ్ అండ్ ఇదొక పర్సన్ అనుకుంటే లెఫ్ట్ రైట్ అనేది ఉండిద్ది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి. ఫస్ట్ లైన్ డ్రా చేసుకొని పర్సన్స్కి లైన్స్ వేసుకున్న తర్వాత లెఫ్ట్ రైట్ అయితే నోట్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ అలానే లాస్ట్ లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఇలా మనం లైన్ డ్రా చేసుకొని లెఫ్ట్ రైట్ వేసుకున్న తర్వాత ఈజీగా ఉండిద్ది అనమాట. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు? నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బీకి లెఫ్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బి తీసుకుంటే ఇటు సైడ్ మొత్తం లెఫ్ట్ అయింది, అలానే ఇటు సైడ్ మొత్తం రైట్ అయింది. లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చోకూడదు అంటే లాస్ట్లో కూర్చున్నది ఎవరు? ఇంకా బీనే. ఇటు ఎవరు కూర్చోడానికి ఛాన్సెస్ అయితే లేవు. అలానే ఇది రైట్ సైడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్కి బీకి లెఫ్ట్ సైడ్ ఇంకెవరు కూర్చోడానికి లేదు. నెక్స్ట్ కండిషన్ చూసినట్లయితే ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ బి అండ్ సి. బీకి సికి మిడిల్లో ఓన్లీ 4 people కూర్చుంటారు. అంటే బి తర్వాత మనం 4 places వదలాలి. 1 2 3 4. 5th one is సి. బీకి సికి మిడిల్లో 4 members కూర్చోడానికి ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి రైట్ సైడ్ అంటే ఇటు ఓన్లీ 3 people మాత్రమే కూర్చోడానికి ప్లేస్ ఉంది. అంటే ఇక్కడ హెచ్ వచ్చింది అనుకోండి, 1 2 3 people కూర్చోడానికి ఉంది. నెక్స్ట్ జీ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. ఇది డి అనుకుంటే ఇటువైపు వెంటనే జీ కూర్చున్నారు. అంటే జీ తర్వాత వెంటనే ఎవరు రావాలి? డి రావాలి. ఇక్కడ మనం జీ పెడితే నెక్స్ట్ డి రావడానికి లేదు, ఇక్కడ జీ పెడితే నెక్స్ట్ ఇంకెవరు కూర్చోడానికి లేదు కాబట్టి ఇది కాదు. అదే మనం ఇక్కడ జీ పెట్టామనుకోండి, ఇక్కడ డి వస్తారు. ఇక్కడ జీ వేసుకుంటే ఇక్కడ డి వేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కూడా జీ వేసుకుందామని మీరు అనుకుంటే ఇక్కడ జీ రాసినట్లయితే ఇక్కడ డి రాయడానికి లేదు, ఆల్రెడీ హెచ్ ఉన్నారు కాబట్టి కంటిన్యూస్ 2 places ఇవి ఉన్నాయి కాబట్టి ఒకటి జీకి ఇంకొకటి డికి. నెక్స్ట్ అలానే ఎఫ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. ఎఫ్ అనే అతను నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ అంటే ఎఫ్ ఇక్కడ ఉండడానికి లేదు. నెక్స్ట్ లాస్ట్గా ఉన్నది ప్లేస్ అయితే ఇదే కాబట్టి ఇక్కడ. ఇంకా రిమైనింగ్ మనకి ఏమున్నాయి? బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది, ఈ ఒకటి ఉంది. ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఉంది. అలానే ఇచ్చిన క్వశ్చన్ ఏముంది? హూ సిట్స్ ఎట్ ద రైట్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్. రైట్ మోస్ట్ ఎండ్లో మనకి ఎఫ్ అయితే కూర్చున్నారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈచ్ ఆఫ్ ఏ బి సి డి ఈ ఎఫ్ అండ్ జీ వాజ్ బోర్న్ ఇన్ డిఫరెంట్ మంత్స్. ఈ ఏ నుంచి జీ వరకు డిఫరెంట్ మంత్స్లో పుట్టారంట. అలానే మంత్స్ ఇచ్చారు. జాన్, ఫిబ్, ఏప్రిల్, మే, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ మంత్స్ ఇచ్చారు. నోట్ చేసుకుందాం. ఫస్ట్ జాన్, ఫిబ్రవరి, ఏప్రిల్, మే, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ ఆఫ్ ద సేమ్ ఇయర్. ఒకే ఇయర్లో ఈ మంత్స్లో పుట్టారంట. అలానే నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ చూసుకున్నట్లయితే సి వాజ్ బోర్న్ ఇన్ మే. సి అనే అతను మేలో పుట్టారు, డైరెక్ట్గా ఇచ్చేసారు. నెక్స్ట్ ఓన్లీ 2 people ఆర్ ఓల్డర్ దాన్ బి. బి కంటే 2 people మాత్రమే పెద్దవాళ్ళు ఉన్నారు. జనవరిలో ఇటువైపు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఈ మంత్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఏజ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఇటువైపు అంతా చిన్నవాళ్ళు ఉంటారు.
సో ఇక్కడ ఏమన్నారు, ఓన్లీ 2 people ఆర్ ఓల్డర్ దాన్ బి అన్నారు. సో ఇక్కడ బి రాసుకుంటే బి కంటే ముందు ఇద్దరు మాత్రమే పెద్దవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఎఫ్ వాస్ బోర్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 31 days. సో ఎఫ్ అనే అతను ఎగ్జాక్ట్గా 31 days ఉన్న మంత్లో పుట్టారంట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కండిషన్, ఈ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మంత్ డి వాజ్ బోర్న్. సో డి తర్వాత వెంటనే ఈ పుట్టారంట. ఓకే, డి ఆఫ్టర్ ఈ, ఇది ఒక కండిషన్. సో ఇక్కడ రాసుకుందాం, కండిషన్స్ పక్కన ఈజీగా ఉండింది. సో డి తర్వాత వెంటనే ఈ పుట్టారు. నెక్స్ట్ ఏ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ జస్ట్ బిఫోర్ జీ. ఏ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ జస్ట్ బిఫోర్ జీ. సో జీ కంటే ముందు ఏ పుట్టారు, జస్ట్ ఒక మంత్ ముందు. సో ఇక్కడ ఏ వస్తుంది. ఏ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ జస్ట్ బిఫోర్ జీ. సో ఇక్కడ కంటిన్యూస్ మంత్స్ ఏమేమి ఉన్నాయి మనకి, జనవరి, ఫిబ్రవరి. ఇంకేవి ఏప్రిల్, మే కంటిన్యూ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ఎలొకేషన్ అనేది జరిగిపోయింది బీసీ. సో మనకి కంటిన్యూషన్ మంత్స్ అయితే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ జీ ఉంది. సో ఇంకా మనకి మిగిలిన ప్లేసెస్ 3 places అయితే ఉన్నాయి. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. డి వాజ్ నాట్ బోర్న్ ఇన్ జనవరి ఆర్ అక్టోబర్. సో డి అనే పర్సన్ ఎవరైతే ఉంటారో డి వాజ్ నాట్ బోర్న్ ఇన్ జనవరిలో పుట్టలేదంట, ఆల్రెడీ జనవరిలో ఎలొకేషన్ అయిపోయింది. నెక్స్ట్ అక్టోబర్. సో డి ఇక్కడ కూడా పుట్టలేదంట. అంటే మనకి ఇంకా మిగిలిన కండిషన్స్ ఏమున్నాయి, ఆగస్ట్ 1, డిసెంబర్ 1. కానీ డిసెంబర్లో మనం ఎలొకేట్ చేయడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి కండిషన్ ఒకటి ఉంది, డిఈ అనేవి కంటిన్యూగా రావాలి. డిఈ కంటిన్యూగా రావాలి అంటే ఇక్కడ డి, ఇక్కడ ఈ పెట్టామని, ఇక్కడ డి పెట్టడానికి అసలు లేనే లేదు. సో కాబట్టి ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ ఈ వచ్చింది. ఇంకా ఇక్కడ రిమైనింగ్ మనకి ఎఫ్ 31 days కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో డిసెంబర్ హ్యావ్ 31 days. సో అందుకని ఎఫ్ని మనం డిసెంబర్లో అలొకేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి, సో అలొకేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ ఇఫ్ డి ఈజ్ రిలేటెడ్ టు మే. ఇఫ్ డి అనే అతను డి ఈజ్ రిలేటెడ్ టు మే అండ్ బి ఈజ్ రిలేటెడ్ టు ఫిబ్రవరి. బి ఈజ్ రిలేటెడ్ టు ఫిబ్రవరి అంటే ఆ పర్సన్ ముందు మంత్కి రిలేట్ అయి ఉన్నారు. దెన్ టు విచ్ మంత్ ఎఫ్ ఈజ్ రిలేటెడ్, ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు అక్టోబర్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, read the given statements and conclusions carefully. You have to take the given statements to be true even if they seem to be at variance from commonly known facts. You have to decide which conclusions logically follows from the given statements. So statements ఇచ్చారు, అలానే conclusions ఇచ్చారు. Statements ఏంటి అంటే all kings are berries. First one, all kings are berries. అలానే నెక్స్ట్ ఆల్ కింగ్స్ ఆర్ ట్రీస్. ఆల్ కింగ్స్ ఆర్ ట్రీస్. నెక్స్ట్ వన్ ఆల్ కింగ్స్ ఆర్ ఫ్రూట్స్. ఆల్ కింగ్స్ ఆర్ ఫ్రూట్స్. ఇట్ మీన్స్ దట్ కింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బెర్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెర్రీస్ అనుకున్నట్లయితే కింగ్ అనేది ఒక సబ్సెట్ అనుకోవాలి. అలానే ఆల్ కింగ్స్ ఆర్ ట్రీస్, కింగ్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ ట్రీస్ అండ్ కింగ్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఇవి డిఫరెంట్, అలానే కింగ్స్ అనేవి కామన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కన్క్లూషన్ 1, ఆల్ బెర్రీస్ ఆర్ ఫ్రూట్స్. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, కన్క్లూషన్ 1 ఆల్ బెర్రీస్ ఆర్ ఫ్రూట్స్. సో ఆల్ బెర్రీస్ అనేవి ఫ్రూట్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనం చెప్పలేం. కాబట్టి కన్క్లూషన్ 1 అనేది తప్పు. అలానే సమ్ ఫ్రూట్స్ ఆర్ ట్రీస్. సో సమ్ ఫ్రూట్స్ ఆర్ ట్రీస్. సమ్ ఫ్రూట్స్లో మనకి కింగ్స్ ఉన్నాయి, అవునా, అలానే ట్రీస్లో కింగ్స్ ఉన్నాయి. సో సమ్ ఫ్రూట్స్ ఆర్ ట్రీస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఓన్లీ ఆప్షన్ కన్క్లూషన్ 2 ఈజ్ కరెక్ట్, కన్క్లూషన్ 1 ఈజ్ రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. కన్క్లూషన్ 2 ఫాలోస్. సో ఇవి అండి రోజు క్వశ్చన్స్. రేపు కంటిన్యూషన్ చేద్దాము.
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని కూడా లైక్ చేయండి. అదేవిధంగా సో రేపటి క్లాస్లో మిగిలిన క్వశ్చన్స్ కూడా కంటిన్యూషన్ అయితే చేద్దాము. ఇది ఈ ఇయర్కి సంబంధించిన 2025లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్లో మనం ఈరోజు అయితే రీజనింగ్ సాల్వ్ చేసాము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ.